తమ్ముడు నీ గోల్డెన్ హ్యాండ్స్‌తో నాకు 2 దోసలు వేసివ్వు అనగానే, మా తమ్ముడైతే గబగబా కిచెన్‌లోకెళ్ళి దబదబా 2 దోసలైతే వేశాడు. ఇక్కడ ఒక డిస్ట్ అయితే జరిగింది. దోసలపై చేతబడైతే జరుగుతుంది. అదేంటక్క దోసలపై చేతబడేంటని కంగారు పడొద్దు. అలా ఏం లేదు. ఈ అమూల్యమైన దోస ఓన్లీ నాకు మాత్రమే మా తమ్ముడు వేశాడు. ఇంకా కారప్పొడితో దోసలైతే వేశాడండి. చాలా టేస్టీగా ఉంది. అంతకుముందు మా తమ్ముడితో దోసలైతే వేయించుకుని తినేవాళ్ళం. మా వారికి కూడా చాలా ఇష్టము. అంత బాగా వేస్తాడనమాట. ఇంకా నేను 2 దోసలైతే వేయించుకుని తినేసాను. ఇంకా వాడు కూడా 2 దోసలు వేసుకొని తిన్నాడు. మార్నింగే ఫస్ట్ అయితే నేనైతే టీతోనే స్టార్ట్ చేస్తాను. ప్లెయిన్ దోస అయినా, కారపు దోస అయినా, అలానే ఎగ్ దోస అయినా సరే చాలా బాగా వేస్తాడు. నాతో పోల్చుకుంటే మా తమ్ముడు చాలా బాగా అయితే వేస్తాడండి. అలాని నేనైతే వేయనని కాదు. నాకన్నా కొంచెం బాగా వేస్తాడనమాట. అయితే వంటలు అయితే అన్నీ వచ్చు. ఎగ్ బిర్యానీ కానీ, దమ్ బిర్యానీ కానీ చాలా బాగా అయితే చేస్తాడు. ఇంక ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే టీ తాగుతున్నానండి. నా డేలో ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ పాపను పంపించే పని ఉంటుంది కాబట్టి పాపను పంపించేసాక నేనైతే కూర్చుని నిదానంగా అయితే టీ అయితే తాగుతానండి. టీ కన్నా ఫస్ట్ వాటర్ అయితే తీసుకుంటాను. వాటర్ తీసుకోకపోతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా అనేసి నేను వాటర్ అయితే తాగుతానండి. ఈలోపు మా వాడైతే దోసలైతే తీసుకొచ్చాడు. నేను చేసిన దొండకాయ చట్నీ ఉంది కదా, దాంతో వేసుకొని 2 దోసలైతే తినేసాను. చాలా టేస్టీగా ఉంది. రైస్‌లోకి ఇంకా టిఫిన్‌లోకి కూడా నేను దొండకాయ చట్నీ అయితే అన్ని చట్నీలో నాకు దొండకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టము. ఎన్నున్నా సరే నేను దీంతోనే రైస్ కానీ, ఇంకా టిఫిన్ కానీ తినేస్తాను. నా మొదలు తమ్ముడు అప్పుడప్పుడు నా కోసం ఇన్ని త్యాగాలైతే చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.